బాణసంచ విక్రయ దుకాణాలను పెట్టకుండా శాతవాహన కళాశాల యాజమాన్యం అడ్డుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ ఫైర్ వర్క్స్ అసోసియేషన్ అధ్యక్షులు బొడ్డపాటి లక్ష్మీనారాయణ గత మార్చి నెలలోనే 5 లక్షలు నగదు చెల్లించడమే కాకుండా హైకోర్టు అనుమతులు కూడా ఉన్నాయని తెలిపినప్పటికీ కొందరు వ్యక్తులు వచ్చి నిర్మించిన దుకాణాలను కూల్చివేయడం హేయమన్నారు. విజయవాడ గాంధీనగర్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చట్ట ప్రకారం లైసెన్సులు కలిగి ఉండి బాణసంచాలు అమ్మడానికి ప్రభుత్వ సంస్థలకు అనుమతి కోరుతూ ఇప్పటికే అసోసియేషన్ తరపున వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు. సమయం ఎక్కువ లేకపోవడం, అనుమతులు ఇంకా పోలీస్, ఫైర్, రెవెన్యూ ఇవ్వకపోవడంతో దుకాణదారులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. మా విన్నపాన్ని ప్రభుత్వం అర్థం చేసుకుని అనుమతులు మంజూరు చేయాలన్నారు. అదేవిధంగా కొందరు గంజాయి సేవించి శాతవాహన కళాశాలలో వేసిన స్టాళ్లను కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని లక్ష్మీనారాయణ కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు తాత, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. నేను లాస్ట్ 50 ఏళ్ళ నుంచి పెడుతున్నాను. అయితే వెరీ పీడబ్ల్యూ గ్రౌండ్ ఇచ్చేవాళ్ళు. లాస్ట్ 4 years నుంచి పీడబ్ల్యూ గ్రౌండ్ అవుతుంది. వేరే గ్రౌండ్ తీసుకున్నాం. జింగనాలు పెట్టాము, తర్వాత సంగీత కళాశాల ఇట్లా అన్నింటిలో పెడుతున్నాము. ఇలా అన్ని పర్మిషన్లు తీసుకొని చేసేవాళ్ళం. శాతవాహనాలు ఏమంటే మేము మార్చి 1వ తారీఖు కట్టి అడ్వాన్స్ 5 లక్షలు కట్టి అప్పుడు స్టాక్ ఆర్డర్ ఇచ్చాం. స్టాక్ తెచ్చుకున్నాం అందరం. జూన్లో గొడవ జరిగింది. వాళ్ళ గొడవ అయితే జరిగింది, అది కోర్టుకు వెళ్ళింది. తర్వాత ఏంటంటే మేము వెళ్తే ఇవ్వను ఆర్డర్. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే ఏమంటే కోర్టులో ఉంది కదా ఎలా ఇస్తాను. అప్పుడు మేము హైకోర్టుకి వెళ్ళి ఏమంటే మేము స్టాక్ తెచ్చుకున్నాం, అడ్వాన్స్ ముందు పెట్టాము. మాకు గొడవల సంగతి తెలియదు. గొడవ అయితే మేము కట్టేవాళ్ళం కాదు. స్టాక్ ముందే తెచ్చుకున్నాం. కాబట్టి మాకు పర్మిషన్ కావాలంటే ఓన్లీ వీక్ డేస్ ఇస్తే మేము కంప్లీట్ మా స్టాక్ అమ్మేసుకుని మేము బయటపడతాం అంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఆర్డర్ ఏది వీక్ డేస్ ఆ ఆర్డర్ చూసి సబ్ కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చారు. ఇది ప్లాన్ ఇచ్చారు. ప్లాన్ ప్రకారం పొద్దున్న మొదలెట్టాం. ప్లాన్ ప్రకారం పొద్దున్న మొదలెట్టి బాదులు వేసిన తర్వాత లంచ్కి బయటకు వచ్చాం. వేసిన బాదులన్నీ పీకేశారు. వాళ్ళు పీకేసి 2 ట్రాక్లు డీజిల్ ట్రాక్లు వేసుకున్నారు. ఎవరో వాళ్ళు అయితే ఎగ్జాక్ట్లీ మాకు తెలియదు. ఎవరో తెలియదు. మీరు ఎవరంటే వాళ్ళు చెప్పలేదు. తాగి ఉన్నారు కొంతమంది. అది జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే ఉన్న స్టాక్ ఈ 4 రోజులు టైం లేదు. ఇప్పుడు 4 రోజుల్లో అది ఎక్కడ అమ్మాలి, ఎక్కడ పెట్టాలి, స్టోరేజ్ చేయడానికి కూడా లేదు. స్టోరేజ్ మ్యాగజిన్లోనే చేయాలి. తాడేపల్లిగూడెంలో మ్యాగజిన్లో ఉంది స్టోరేజ్. ఇది అడ్వాన్స్ స్టాక్ అంతా. అక్కడి నుంచి మాకు ఇది టెంట్ కంప్లీట్ అయితే కానీ అక్కడి నుంచి స్టాక్ తెచ్చుకోలేము. రూల్ ప్రకారం ఏంటంటే ఇళ్లలో పెట్టుకోకూడదు. కాబట్టి దాని ప్రకారం ఏంటంటే ఇప్పుడు మాకు ఇమీడియట్గా ఆర్డర్ ఇస్తే కానీ స్టాల్ వేస్తే కానీ మేము స్టాక్ తెచ్చుకోలేము. నేను వెళ్ళి వాళ్ళ దగ్గరికి ఏమంటే మీరు ఎవరు అన్నా చెప్పినా ఇది ఈ ప్లేస్ ఎవరు పర్మిషన్ ఇవ్వడానికి ఈ ప్లేస్ మాది అన్నారు. మీరు లేదండి మాకు పర్మిషన్ వచ్చింది, కోర్టు ఆర్డర్ వచ్చింది, మీరు ఏదైనా ఉంటే అంటే మీరు జిరాక్స్లు అయితే చూపించబట్టి మా ప్రెసిడెంట్ గారి దగ్గర ఉన్నాయి, జిరాక్స్లు వస్తాయండి అని చెప్పాం. ఈలోగా ఆగండి మీరేం అన్నారో లేదని అన్నా వినలేదు. వాళ్ళు దౌర్జన్యంగా వాళ్ళ డాక్టర్ను తెప్పించారు, ముందు అడ్డం పోయించారు, బళ్ళు రాకోకుండా మీరు ఎవరినో తీసుకురండి అని చెప్తున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు. మా పొజిషన్ ఏంటంటే మేము రిటైల్ గా 3 రోజుల వ్యాపారం, మేము పర్మనెంట్ గా ఉన్నాం కాబట్టి ఏదో 3 రోజుల వ్యాపారం చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు, మేము వెళ్ళిపోయేవాళ్ళం. కానీ ఈ 3 రోజులు ఇబ్బంది పెట్టుకోకుండా ఆల్రెడీ పర్మిషనే మాకు లేట్ అయింది. ఇంకా పండుగేమో శనివారం ఆదివారం అమ్ముకోవడానికి. మేము ఈ మీడియా పరంగా ప్రభుత్వాన్ని కానీ కోరేది ఏంటంటే ఆ సూర్యారావుపేట ఆ ఏరియా సిఐ గారి గారిని మేము మాకు సెక్యూరిటీ కల్పించండి దయచేసి.